డాక్టర్ గారు అసలు లేజర్స్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి? ఏ విధమైన లేజర్స్ బావుంటాయి? మీరు చెప్తూ ఉంటారు కదా డాక్టర్ గారు బ్లూ లేజర్స్ అది ఎలా ఉంటాయి? మనకి లేజర్‌తో పాటు ఇతరితర టెక్నాలజీస్ యూజ్ చేయొచ్చా? ఈ లేజర్ ఏ విధంగా చేస్తారు? ఎప్పుడెప్పుడు చేయాలి? ఇలాంటి అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు, అనేక అపోహలు మా పేషెంట్స్‌కి, మా క్లయింట్స్‌కి, మా వీక్షకులకి, సబ్‌స్క్రైబర్స్‌కి అందరికీ ఉంటుంది. అందుకోసమనే నేను మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. లేజర్ అనంగానే అదొక పెద్ద ప్రొసీజర్ లాగా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ అనంగానే మనకి ఒక విధంగా డ్యామేజ్ జరిగిపోతుంది స్కిన్‌కి. అలానే మనకి చర్మంకి కూడా మనకేమైనా డ్యామేజ్ జరిగిపోతుందేమో అని చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎంతో అపోహలు కూడా ఉంటాయి. మా దగ్గర ఉన్న బ్లూ లేజర్ టెక్నాలజీస్ అనేటివి చాలా అడ్వాన్స్డ్ అండి. ఈ బ్లూ లేజర్ టెక్నాలజీస్ తోటి మనకేమవుతుందనంటే మనకి చర్మం లోపలికి నలుపు అనేది నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. అయితే లేజర్ చేసినాక మనకి చర్మం పైన ఏమైనా డ్యామేజ్ కనిపిస్తుందా అనంటే అలాంటివి ఏమి ఉండవండి. మీకు చర్మం పైన చేసినాక మీకు ఎటువంటివైన నలుపు ఏమైనా పెరుగుతుందా అనంటే అలాంటిది కూడా ఏమి ఉండదు. మీకు ఏమవుతుందనంటే లేజర్ అనేది చాలా సుపీరియర్ గా ఉంటుంది. ఎలా సుపీరియర్ గా ఉంటుందనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుందండి. సో ఈ పైన పొరలో మనకి లేజర్ ఎప్పుడైతే వస్తుందో మనకి కణాలని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకు అక్కడ ఉన్న నలుపుని మెలనోజోమ్ ని టార్గెట్ చేస్తుందన్నమాట. ఈ మెలనోజోమ్ ని టార్గెట్ చేసేటప్పటికి ఏమవుతుందనంటే అక్కడ ఆ మెలనిన్ ని మెలనోజోమ్స్ ని టార్గెట్ చేసినప్పుడు నెమ్మదిగా నెమ్మదిగా నలుపు అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుందన్నమాట. సో చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి. సో పైన పొర వరకు మనకి లేజర్స్ వెళ్తుందండి. కింద పొర వరకు కూడా లేజర్స్ వెళ్ళవచ్చు. కానీ మీకు అక్కడ లోపల అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. అంటే లేజర్స్‌కి ఏంటనంటే క్రోమోఫోర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ క్రోమోఫోర్ అంటే ఏంటి? అక్కడ ఉన్నదానికి మనకి లేజర్ అనేది అక్కడ మనకి డిసింటిగ్రేట్ చేయటానికని మనకది ఉంటుందన్నమాట. అంటే ఈ క్రోమోఫోర్‌ని తగ్గట్టుగానే లేజర్ దానికి టార్గెట్ చేస్తుంది. అంటే క్రోమోఫోర్ అంటే మనకి సింపుల్‌గా చెప్పాలనంటే టార్గెట్ అండి. సో, ఆ టార్గెట్‌ని లేజర్ వచ్చేసి దానికి హిట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు వెంట్రుకలు ఉన్నాయనుకోండి, అన్‌వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఉంది. దానికి లేజర్ చేశాననుకోండి, ఆ లేజర్ అనేది కేవలం హెయిర్స్‌ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. మీకు ఈ కొల్లాజెన్‌ని కానీ, పిగ్మెంటేషన్‌ని గాని టార్గెట్ చేయదండి. సో, ఈ విధంగా మనకి బెనిఫిట్ అనేది మనకి లేజర్ తోటి మనకి వస్తూ ఉంటుందండి. లేజర్ తోటి మనకక్కడ తగలటం తోటి చర్మం అనేది మనకక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి జరగకుండా కేవలం నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఈ బ్లూ లేజర్స్‌లో ఉన్న ప్రత్యేకతనే అది. అదే మనం పీల్స్ పెడితే ఏమవుతుంది? మనకి చర్మంలో ఉన్న కణాల పక్క నుంచి ఎళ్తూ లోపల ఉన్న చర్మ కణాలకెళ్ళి అక్కడ మనకి మెలనిన్ అనేది లోపలికెళ్ళి దానికి టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనకి డ్యామేజ్ జరగటం తోటి మనకి చర్మము మనకి పీల్స్ అనేటివి దానికంటే లేజర్స్ అనేటివి సేఫర్‌గా ఉంటాయన్నమాట. సో, లేజర్స్ అనేటివి మనం రెగ్యులర్‌గా చేసుకోవచ్చా డాక్టర్ గారు? ఎటువంటి లేజర్స్ చేయొచ్చు అనంటే, బ్లూ లేజర్స్ మంచి ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ డివైసెస్ తోటి మనం చేయటం తోటి చర్మంలో మనకి ఇంప్రూవ్‌మెంట్స్ అనేటివి మంచిగా వస్తూ ఉంటుందండి. అలానే డాక్టర్ గారు మనం ఏమైనా ప్రొసీజర్స్‌ని కంబైన్ చేయొచ్చా? లేజర్స్‌తో పాటు మనం ఇతరితర పీల్స్ కానీ, మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్స్ కానీ అన్నీ చేయొచ్చా అనంటే, తప్పకుండా కాంబినేషన్ చేస్తామండి. మేము లేజర్ చేసిన రోజే మేము పీల్స్ కూడా కాంబినేషన్ చేస్తాము. దాంతో పాటు మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ చేస్తాము. అలానే చర్మంలో మంచిగా రిజల్ట్స్ రావటానికని బూస్టర్ టెక్నాలజీస్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటామనమాట. సో, ఈ బూస్టర్ టెక్నాలజీస్ చేయటం తోటి చర్మం లోపలికి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మనకి వస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా మనకి రిజల్ట్స్ రావాలి అనంటే మనకి నెలకొకసారి చేయించుకోవాలా? 15 రోజులకొకసారి చేయించుకోవాలా? వారం వారం చేయించుకోవాలా? అని అడుగుతూ ఉంటారు చాలామంది. మీరు పిగ్మెంటేషన్‌కి మంచిగా ట్రీట్మెంట్ రావాలి అనంటే మీరు నెలకొకసారి లేజర్ అండి. 15 రోజులకొకసారి మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్స్ కానీ, ఎన్ఏఆర్ఎఫ్ థెరపీస్ కానీ, ఎల్ఏడిడి థెరపీస్ కానీ ఇలాంటివి అనేక రకమైన థెరపీస్ కూడా మన చర్మంకి మనం చేయించుకుంటూ ఉండొచ్చు. హైడ్రో బూస్టర్ టెక్నాలజీస్, స్కిన్ బూస్టర్ టెక్నిక్స్ అనేటివి మనకేం జరుగుతుందనంటే చర్మం లోపలికి హైలురానిక్ యాసిడ్ అనే చిన్న చిన్న మైక్రో బోలసెస్ అనేటివి ఇస్తామండి. అది ఇవ్వటం తోటి ఏమవుతుందనంటే చర్మం లోపలికి వాటర్‌ని అబ్జార్బ్ చేసుకొని బాగా హైడ్రేషన్ వచ్చేసి మనకి చర్మం లోపలికి మంచి స్కిన్ క్వాలిటీ అనేది తీసుకురాగలుగుతుందండి. కొల్లాజెన్ రీజనరేషన్, రీజువినేషన్ అనేది జరగటానికని ఆస్కారం పెరుగుతూ ఉంటుంది. బూస్టర్ టెక్నాలజీస్ తోటి, బూస్టర్ టెక్నిక్స్ తోటి చేయటం తోటి చర్మంలో బెటర్ రిజల్ట్స్ వచ్చి మనకి మంచి ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తూ ఉంటుంది. అలానే వైటమిన్ సి సీరమ్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ ఉండవచ్చనమాట. ఎన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ చేసుకోవాలి డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు.
మీరు గమనించాల్సింది ఏంటనంటే మీకు ఎంత నలుపు ఉంటే, ఎంత ప్రాబ్లమ్ ఉంటే అన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ మీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. డాక్టర్ గారు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది పిగ్మెంటేషన్ నాకు ఒక నెలలో పోతుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. అలా ఒక నెలలో కాదండి. ఖచ్చితంగా మనం కొన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు నాకిప్పుడు పెళ్లి చూపులనేది ఒక 6 నెలల్లో ఉంది. నాకేమైనా ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తుందా అని అంటారు. దానికి ఒక మంచి ట్రీట్మెంట్ స్ట్రాటజీ అనేది యేసుకొని మీరు రెగ్యులర్‌గా వస్తే మా దగ్గరికి ఇంకా మంచిగా రిజల్ట్స్ అనేటివి తీసుకురావచ్చండి. డాక్టర్ గారు ఒక చిన్న అకేషన్ ఉంది. ఒక లేజర్ సెషన్ చేసేసుకుంటా నాకు సరిపోతుందా అనంటే అలా కాదండి. చర్మంలో మనకి లేజర్స్ అనేది కాకుండా స్పెషల్ పీల్స్ అనేటివి ఉంటాయి. క్విక్కర్ రికవరీకి, ఫాస్టర్ రిజల్ట్స్‌కి మనకి మంచిగా అది హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ స్పెషల్ పీల్స్ తోటి కూడా అలా చేసుకుంటూ కూడా మనం రిజల్ట్స్ తీసుకురావచ్చు. సో ఇదండి విషయం. చర్మం లోపలికి మనకి ఏదైనా నలుపు వచ్చిందనంటే దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేయాలి అనే దాని గురించని నేను మీకు చాలా వివరించానండి. మీకు ఎటువంటివైనా డౌట్స్ ఉన్నా, సందేహాలున్నా, అపోహలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి నాకు సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు రావాలనంటే నేను మీకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి అలానే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోని నేను ఇంకా క్రియేట్ చేయాలనంటే మీరు కూడా నా అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో పాలుపంచుకుంటూ అందరికీ షేర్ చేయండి. లేజర్స్ అంటే భయపడే వాళ్ళకి, మంచి లేజర్ కావాలి, హైదరాబాద్‌కొచ్చి చేయించుకోవాలి అని అనుకుంటున్న వాళ్ళకి చాలా మందికి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా మీరు మా సెంటర్‌కొస్తే ఎంతమంది డాక్టర్స్ మీకు పనిచేస్తున్నారు అనే దాని గురించని మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం చేద్దామండి. సో ఇదండి. మంచి ఇన్ఫర్మేషన్ తోటి నేను మీ ముందుకొచ్చాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.